నాన్ వెజ్ అన్న పదం వాడొద్దండి. జీవహింస అన్న పదమే వాడాలి. జీవహింస చేసిన ఆహారం తీసుకోవద్దు అని చెప్పండి. నాన్ వెజ్ తీసుకోవద్దని చెప్పకండి. ఎన్నో సంవత్సరాల నుంచి గురువుగారు ఒక ప్రభంజనంలాగా ఎంతో మందిని మార్చారు. మరి ఆయన విషయంలో ఆయన తలుచుకుంటే నాన్ వెజ్‌ని మరి మొత్తానికి తొలగించలేరా? ఆయన శక్తి ఏమన్నా తక్కువ? మరెందుకు తొలగించలేకపోయారు అనంటే, దాని శక్తి అలా ఉంది. జనాలు దాన్ని ఇంకా కోరుకుంటూ ఉన్నారు. నాన్ వెజ్ వేరు, జీవహింస చేసిన ఆహారం వేరు. ఈ 2 పదాలు వేరు. ఇంకా స్పష్టంగా నాకు లోతుగా అర్థమైన రోజు చెప్తాను గానీ, ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తినకండి అని చెప్పొద్దు. జీవహింస చేయకండి అని చెప్పాలి. ఒకసారి ఒకావిడ ఇలాగే ఒక పెద్ద మాస్టర్ ఆవిడ నన్ను అనుసరించేది ఒకప్పుడు. తను నేను చెల్లెలని పిలుస్తాను. తను నాకు ఫోను జేసి, "అన్నయ్య నీ ఇన్‌స్పిరేషన్‌తోని నేను వేరే వాళ్ళ ఇంటికెళ్ళి జీవహింస గురించి చెప్పాను నేను. నేను నాన్ వెజ్ గురించి బాగా చెప్పాను. నాన్ వెజ్ తినకూడదు అట్లా ఇట్లా అని చెప్పాను. నాకు బాగా ఆనందం అనిపించింది" అని చెప్పి తర్వాత వేరే ఏదో విషయం చెప్తూ మధ్యలో మాట అప్పటినుంచి నాకెందుకో మరి ధ్యానం కుదరట్లేదు అన్నయ్య. అట్లా ఇట్లా అని చెప్పి ఇంకా వేరే ఏదో విషయం చెప్తుంటే నేను ఆపాను. బస్‌లో ఉన్నాను నేను. బస్‌లో ప్రయాణం చేస్తున్నాను. అప్పుడు తనని "ఒక్కసారి ఆగమ్మా, నేను చెప్పించేయి" అని చెప్పాను. కళ్ళు మూసుకొని హృదయం మీద చేతులు పెట్టుకొని నేను చెప్పే సంకల్పం చెప్పమ్మా అని చెప్పాను. "మాంసాహారమా దయచేసి నన్ను క్షమించు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నీకు కృతజ్ఞతలని" చెప్పించాను కాసేపు. ఒక 5 నిమిషాలు చెప్పిచ్చాను. చెప్పిస్తే రుబ్బురోలు ఒకటి బయటికి ఎళ్ళిపోయింది. తర్వాత ఆహ్, పంది వెళ్ళిపోయింది. బర్రె వెళ్ళిపోయింది కళ్ళ ముందు నుంచి. ఆమె తాడే మాస్టర్ కాబట్టి తనకు కనిపించదు. అలా ఎళ్ళిపోయాక తనింకా ప్రశాంతంగా ధ్యానం చేసుకోగలుగుతుంది. ఆహ్, అలా అని ఇప్పుడు నాతో ఏం టచ్‌లో లేదు. అయితే ఆహ్, తను అక్కడ ఏమైంది నాన్ వెజ్‌కి క్షమాపణ చెప్పినప్పుడు ఆ బ్లాక్ రిలీజ్ అయిపోయింది. అక్కడ నాన్ వెజ్ అనే పదం వాడిందామె. అలా కాకుండా జీవహింస అన్న పదం వాడుంటే తనకు ధ్యానం కుదరకపోవడం అనేది అలాంటి ఇబ్బంది వచ్చేదే కాదు. ఓకే. కాబట్టి జీవహింస వేరు, నాన్ వెజ్ వేరు. మనమంతా జీవహింస అన్న పదమే వాడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.